హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు వీడియోలో పూరీ కర్రీ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా హోటల్ టేస్ట్ ఉంటుంది. మీకు వీలైతే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. ఎన్నిసార్లు ట్రై చేశానో అప్పుడు వచ్చింది నాకు ఈ టేస్ట్. అందుకని ఒక్కసారి ఇలా చేసి చూడండి. పావు ఆలునైతే తీసుకున్నాను. పావు ఆలుతోటి 6 మెంబర్స్ దాకా తినొచ్చండి ఈ కర్రీని. ఎక్కువ మంచిగా తినే వాళ్ళు ఉంటే మాత్రం ఒక 5 మెంబర్స్ అయితే సరిపోతుంది. దానికోసం ఒక టమాటా పెద్దది, ఒక గుప్పెడు పుదీనా, కొంచెం అల్లం ముక్క, 8 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, శనగపప్పు, కొంచెం మినపప్పు, ఉడికించిన ఆలుగడ్డలు, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి వేసేటప్పుడు చెప్తాను. ఇందులో ఒకటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందన్నమాట. అందుకే ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఆలుని శుభ్రంగా కడిగేసి తొందరగా ఉడకటానికి అయితే ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆలుని అయితే బాయిల్ చేసుకోవాలండి. ఇది పూరీలోకే కాదండి, చపాతీలోకి, రుమాలి రోటీలోకి, నాన్లోకి కూడా బాగుంటుంది. ఆలుగడ్డలు ఉడికేలోపు దీంట్లోకి కొంచెం మసాలా అనేది దంచుకోవాలి. చిన్న అల్లం ముక్క, దీంట్లోకి 4 పచ్చిమిర్చీలు అయితే వేసి మెత్తగా దంచుకోవాలండి. అవి ఉడికేలోపు ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. నేనైతే 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీరు కారం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువనా తక్కువనా అనేది చూసి వేసుకోండి. అల్లం ముక్క అయితే పావు కిలోకి 1 ఇంచ్ మందం అయితే సరిపోతుందండి. మీరు కొంచెం ఎక్కువ చేసుకునేది ఉంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అలా మెత్తగా దంచుకున్న తర్వాత ఆలుగడ్డలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని తీసి పక్కా పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1/2 టీ స్పూన్ అంత మినపప్పు వేసుకోవాలి. అవి లైట్గా వేగిపోగానే పుదీనా వేసేసుకోవాలండి. పుదీనా వేగిపోగానే దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసేసి అది లైట్గా వేగిపోగానే దీంట్లోకి పచ్చిమిర్చి 4 వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వీటిని లైట్గా వేగనివ్వాలి. ఆనియన్ లైట్గా వేగిపోగానే దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా లైట్గా వేగిపోగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు అయితే ఖచ్చితంగా మెత్తగా ఉడికించుకోవాలండి, అప్పుడే కూరకి టేస్ట్ అనేది వస్తుంది. దీని పులుపు యాడ్ అయ్యి అలా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లోకి ఉడికించిన ఆలుగడ్డ ముక్కలను అయితే చేతితోటి చిదిమేసి వేసుకోవాలండి. ఆలుగడ్డ అనేది చిన్న చిన్న ముక్కలు కొంచెం మెత్తగా ఉంటే గ్రేవీలో కలిసిపోతుంది. ముక్కలేమో తినేటప్పుడు చాలా బాగుంటుంది. అలా ఉండేటట్టుగా చూసుకోండి. ఆలుగడ్డలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ అయితే వేస్తున్నాను. మళ్ళీ కొంచెం తర్వాత చూసి వేసుకుంటాను. కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా నీళ్ళైతే పోసుకోవాలి. మీకు ఈ కర్రీ గట్టికి కావాలా లూజుకి కావాలా అనేది అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. దీంట్లోకి మీకు ఒకటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే 1.5 టీ స్పూన్ ఏమో శనగపిండి వేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని. ఆ తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఏమో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇది లేకపోతే మాత్రం మనకు ఆ టేస్ట్ అనేది రాదు. తర్వాత మనకు గ్రేవీ మరిగిపోయింది. దాని తర్వాత మన పౌడర్లో కొంచెం వాటర్ కలుపుకొని ఆ గ్రేవీలను అయితే పోసేసుకోవాలి. పోసిన వెంటనే మనకు కొంచెం కలుపుకున్నాం అనుకోండి, అది థిక్ అయిపోతుంది. కాకపోతే ఈ థిక్నెస్ అనేది ఇలానే ఉంచేసాం అనుకోండి, ఇంకో కొంచెం కూర గట్టిగా అయిపోతుంది. మనకి ఇలా వద్దనుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలి. నేను కొంచెం గ్రేవీలాగా కావాలని వాటర్ పోసుకున్నాను. మీరు అలా వద్దనుకునేది ఉంటే మీరు అలానే ఉంచేసి గట్టిగా చేసేసుకోండి. ఈ టైంలోనే మనం కొంచెం సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి, ఎక్కువ వేసుకోండి కొత్తిమీర. దీని ఫ్లేవర్ కూడా దీంట్లోకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత ఇది దగ్గరికి అయ్యేదాకా కొంచెం ఉంచామనుకోండి, మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. చూడటానికి కూడా మళ్ళీ కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. దీంట్లో మీకు ఇంక ఇష్టమైతే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి. నాకు దగ్గర క్యారెట్ లేకుండే, అందుకని నేను ఆలుతోటే చేశాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చాలా బాగుందండి. ఒక్కసారి మాత్రం ఇలా ట్రై చేసి అయితే చూడండి డెఫినెట్గా. చూసారు కదండి వీడియోని. ఈ వీడియోలో మీకు ఏది నచ్చినా
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మున్ని కిచెన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.